వెల్కమ్ టు మై ఛానల్ రేణు సారీ కొంగుల డిజైన్స్. ఈరోజు బేసిక్ 2 నేర్చుకుందాము. దానికి కావాల్సింది 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్, నీడిల్. ఇలా హ్యాండ్కి ఫింగర్కి చుట్టుకొని ఫస్ట్ మనం లాక్ చేసుకుందాం. ఫస్ట్ వీడియోలో లాక్ ఎలా చేసుకోవాలో, ముడి వేసుకోవాలో తెలుస్తుంది కదా. లాక్ వేసుకొని ఇప్పుడు సింగిల్ క్రోషా అనేది నేర్చుకుందాం. సెకండ్ బేసిక్ ఏంటంటే సింగిల్ క్రోషా అంటారు దీన్ని. ఈ సింగిల్ క్రోషా ఎలా వేయాలంటే ఫస్ట్ శారీకి లాక్ చేసుకొని ఇది లూప్ వస్తుంది, ఓకే. తర్వాత ఈ లూప్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ శారీలో ఇలా నీడిల్ కుచ్చి ఇలా బయటకు తీయాలి. ఇక్కడ ఎన్ని లూప్స్ కనబడుతున్నాయి? 2 లూప్స్ కనబడుతుంది. ఈ 2 లూప్స్లోంచి కూడా థ్రెడ్ని ఒకేసారి ఇలా బయటకు తీయాలి. దీన్ని సింగిల్ క్రోషా అంటారు, ఓకే. మళ్ళీ చూడండి, ఇది లూప్ కదా, ఇది లూప్ ఇలాగే ఉంచుకొని శారీలో ఇలా నీడిల్ని కుచ్చి ఈ థ్రెడ్ని ఇలా లోపలికి తీసుకుంటే ఇక్కడ 2 లూప్స్ కనబడుతున్నాయి, చూస్తున్నారా? ఈ 2 లూప్స్లోంచి కూడా ఈ థ్రెడ్ని ఇలా బయటకు తీయాలి, ఓకే. మళ్ళీ చూడండి, లూప్, శారీలో నీడిల్ కుచ్చి ఇలా తీసి 2 లూప్స్, ఈ 2 లూప్స్ నుంచి కూడా ఇలా, ఓకే. దీన్ని సింగిల్ క్రోషా అంటారు. ఓకే, 2 లూప్స్, ఈ 1 లూప్ ఇందులో కుచ్చాక నీడిల్ని లోపల తీసుకొని ఇలా బయటకు తీసినప్పుడు ఇక్కడ 2 లూప్స్ వస్తాయి. ఈ 2 లూప్స్ నుంచి కూడా ఇలా దారం తీయాలి. ఇది సింగిల్ క్రోషా. ఓకే, ఇది సింగిల్ క్రోషా. ఇది చివరి దాకా కూడా వేసుకోవాలి. అంటే డిజైన్కి వేసేటప్పుడు ఈ సింగిల్ క్రోషా అవసరం ఉంటుంది. చివరి దాకా కూడా ఇలా వస్తుంది. శారీ చివరి దాకా కూడా డిజైన్ని బట్టి మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలో ఈ సింగిల్ క్రోషాని అప్పుడు యూజ్ చేసుకునేటప్పుడు మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను.